దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక మారు ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగును గాక. నా ప్రియ సంగమా, విస్కక నిత్యము ప్రతి ఉదయమున మీరు దేవుని యొక్క వాక్యమును వింటున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనములో మనము చూసినట్లయితే, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకోము, భయపడకుండుము. నిజంగా మరి రాజైనటువంటి సొలొమోను, మరి రాజైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ధైర్యముగా ఉండు అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు, వెరకుండుము అంటున్నాడంటే దేవుని యొక్క మందిర విషయంలో మాట్లాడుతున్నాడు. నిజంగా మరి దావీదు కంటే పూర్వము మరి ఆ ప్రత్యక్ష గుడారాలు ఉండేవి. టెంట్లో ప్రభువును ఆరాధించేవారు. మరి ఒకానొక దినమున దేవుడు మరి దావీదుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. నా కుమారుడా, నువ్వు దేవుని నామ ఘనత కొరకు ఒక ఆలయం కట్టాలనేటువంటి ఆలోచన దావీదు మనసులో పుట్టినప్పుడు, దావీదు దేవునికి మనవి చేసినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడాడు. నా కుమారుడా, నీవు మందిరం యొక్క సామాన్లన్నీ కూడా సమకూర్చు. నీవు కాదు మందిరమును కట్టేది, నీ గర్భవాసి అయినటువంటి నీ యొక్క కుమారుని ద్వారా నేను మందిరమును కట్టించుకుంటాను అని చెప్పి సెలవిచ్చాడు. దానిని బట్టి దావీదు సొలొమోనుకు సూచనలు ఇస్తున్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు వెరవద్దు, దిగులు పడొద్దు, బలము తెచ్చుకొని ధైర్యంగా దేవుని పనిని పూనుకో అంటున్నాడు. నీవు దేవుని పని మందిరం ముగించేంత వరకు ఆ దేవుడు నీకు తోడై ఉండి అన్ని విషయములలో కూడా సమస్తమును దేవుడు సమకూరుస్తాడని చెప్పి దావీదు తన కుమారుడైన సొలొమోనుకు సూచనలు ఇచ్చినట్లుగా దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రత్యేకంగా మరి దావీదు సొలొమోనుతో మాట్లాడిన మాటలు, ఏ పనికి సంబంధించిన వారు ఆ పని పూనుకుంటారు, వారు పనిలో నిపుణులైనటువంటి వారిని ఎన్నుకొని ఏ పని చేయవలసిన వారు ఆ పనిని జరిగిస్తారు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి పని జరిగించాలి అని చెప్పి సొలొమోనును ధైర్యపరిచాడు. అలాగే ఈ ఉదయకాలమున మనము కూడా దేవుని సేవలో సాకారులుగా, దేవుని పని విషయంలో దైవ సంగమా ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఈ దినాల దేవుని సువార్త చేయడానికి కానీ, దేవుని సేవకునితో సహకరించడానికి కానీ, దైవ సేవలో అన్ని విషయాలలో కూడా సమయాన్ని, ధనాన్ని అన్ని కూడా వెచ్చించి ఈ దినాన దేవుని కొరకు జీవించేవారు కావాలి ప్రియులారా. అలాంటి వారు దేవునికి ఎంతో ఇష్టము. ఆనాడు నిజంగా దావీదు కలిగినటువంటి ఆ దేవుని మందిరం మీద మక్కువ దేవునితో మాట్లాడినప్పుడు యెహోవాతో, నా కుమారుడా, నీవు అనేక యుద్ధములు చేసి నీ చేతులతో రక్తం ఒలికించినావు, నువ్వు సామాన్లన్నీ కూడా సమకూర్చు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను. ఎవరెవరు ఏ పనులు చేయాలో వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడే ప్రోత్సహించి దేవుని పనిని ముగించినట్లుగా చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున ప్రియ సంగమా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నాం? మనము కూడా సమస్యలుండని, ఇరుకులుండని, ఇబ్బందులుండని, ఏది ఏమైనా కానీ దేవుని సేవలో దేవుని సేవకునితో కలిసి అడుగులు వేయడానికి ధైర్యము తెచ్చుకొని పనిభూని దేవుని పరిచర్య సాగాలి. అలాంటి పరిచర్య దేవునికి చాలా ఇష్టమైంది. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నిజంగా సొలొమోనుకు తోడయుండి
అన్ని ఇనుప పనివారిని, ఇత్తడి పనివారిని, రకరకాలైనటువంటి పనివారందరినీ దేవుడు సమకూర్చి, అంతేకాదు దేవుని యొక్క మందిరమును కడుతున్నప్పుడు ప్రజలు తండోపతండములుగా ఏ అవసరత కావాలో అవసరతలన్నీ సమకూర్చి చివరికి ఏం చెప్పారంటే, ఇక తేవద్దు, కానుకలు తేవద్దు, సామాన్లు తేవద్దు, ఏది తేవద్దు, అన్నీ సరిపోయి నేను ప్రకటన చేశారు. ఈనాడికి ఆనాడికి ఎంతో తేడా చూసారా? ఈనాడు తెండి 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 అన్న ఎవరు తెచ్చేవారంటారు. ఆనాడు ఎనఫ్, ఎక్కువైపోయినాయి, తేవద్దు అని ప్రకటన చేశారు. నా ప్రియ సంగమా, ఈ చివరి దినాల్లో దేవుని పని విషయమై మనం అలాగుండాలని ఆ రోజు నిజంగా దావీదును ప్రేరేపించి, దావీదు ద్వారా సామాన్లన్నీ కూడా సమకూర్చి మందిర పనిముట్లు సొలొమోను ద్వారా ముగించిన పని ఈనాడు దేవుడు మీ దేవ సేవకుని ఎన్నుకొని దేవ సేవకునికి మీరు సాకారులుగా ఉండి దేవుని సేవలో దేవుని పనంతటిని దేవుని రాకడ వరకు మన పోకడ వరకు నమ్మకంగా దేవుని సేవలో వెంబడించి దేవుని పనిని ముగించడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీ వందనాలు నాయనా. దావీదుని మీరు ఎన్నుకొని దావీదు ద్వారా నీ నామ ఘనత కొరకు మందిరం కట్టించాలని ఆలోచన పుట్టినప్పుడు ప్రభువా, నీతోనైనా మనవి చేసినప్పుడు నీవు కాదు, నువ్వు దానికి కావలసిన పనిముట్లన్నీ సమకూర్చు, నీ గర్భమున నీ గర్భవాసిన సొలొమోను ద్వారా నేను మందిరమును కట్టించుకుంటానని నా ప్రభువా నువ్వు చెప్పిన అమేనటువంటి మాటలను బట్టి ఈ యొక్క ఉదయకాలమున నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు. ఈనాడు నాయనా సేవకుడైన నేను, విశ్వాసులైన మేము మీ పనిని పూనుకొనడానికి, మీ సేవను జరిగించడానికి, సేవలో ప్రతి అవసరత నీ బిడ్డలు తీర్చడానికి బలం పొందుకొని నీ కొరకు జీవించలాగున ఈ ఉదయకాలమున నీ ప్రత్యక్షత, నీ దర్శనం నైనా నీలో బలమైనటువంటి శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంగమా, మీరు వింటున్నటువంటి ఈ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యమును మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుతూ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ, మీ రక్త సంబంధులకు కానీ, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ యొక్క వాక్యములో వారిని కూడా పాలిభాగస్తులుగా చేసి ప్రతి ఒక్కరూ దీవెనలు పొందే విధంగా చూడాలని ప్రభునామమును బట్టి మీకు మనవి చేస్తున్నాను.